నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖరరావు అండి. చంద్రశేఖర్ గారు, మీది ఏ నియోజకవర్గం? ఎక్కడ ఉంటారు సార్ మీరు? బొబ్బిలి నియోజకవర్గం, నేను బొబ్బిలిలో ఉంటానండి. బొబ్బుల్లో ఉంటారు కదా సార్. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఎన్నో సంవత్సరాలుగా మాకు రోడ్లు వైడనింగ్ పని అనమాట ఈ ఎమ్మెల్యే గారే చేశారు. సో అదేవిధంగా రోడ్లు కూడా ఇక్కడ నాయుడు కాలనీలో అవ్వచ్చు, మిగిలిన దగ్గరలో కావచ్చు, ఎక్కడ చూసినా కొద్దిగా సిమెంట్ రోడ్లు వేయడము, సీసీ రోడ్లు వేయడము, బ్లాక్ టాప్ వేయడము, ఇవన్నీ కూడా ఈయన హయాంలోనే జరిగాయండి. యాక్చువల్గా 2024లో మీ ఎమ్మెల్యే గారిని, అదే ఇప్పుడు ఎవరైతే డెవలప్ చేశారో సమ్మెగా వెంకట చిన్నపిల్లాడు గారు అంటున్నారు కదా, ఆయన మీరు 2024లో గెలిపించుకుంటారా సార్? మేము గెలిపించుకోవడం అనేది ఉన్నదా లేదనేది ప్రజలు అదే నిర్ణయిస్తారండి, నియోజకవర్గ ప్రజలు. ఈయన వరకు ఈయన టెన్యూర్లో కొన్ని బొబ్బులకి శాశ్వతమైనటువంటి రోడ్డు వైడనింగ్ పనులు కానీ ఇవి కానీ చేసి పెట్టారండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన అంత బాగోలేదు అంటూ వ్యతిరేకత ఉందని చాలామంది చెప్తున్నారు సార్. మీరేమంటారు సార్ దాని గురించి? దాని మీద వ్యతిరేకత ఏముందండి, అందరూ డబ్బులు తీసుకుంటుంటారు, వ్యతిరేకిస్తున్నారు కానీ తప్పించి అన్ని స్కీములు ప్రజలకు అందుతున్నాయి కదా. నవరత్నాలు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు అనకూడదు కానీ 60, 70, 80 సంవత్సరాల పిల్లలు, ఇది ముసలి వాళ్ళందరికీ కూడాను ఇంటికి వెళ్ళి మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సచివాలయము, గ్రామ వాలంటీర్ల ద్వారా అనకూడదు కానీ స్థానిక స్వపరిపాలన అనేది ఇంటికే వచ్చింది. ప్రభుత్వం అనేది ఈరోజు ఇంటి దగ్గరే పనిచేస్తుంది. సో వేరే ఇతరత్ర విషయాల వల్ల అంటే ఎంప్లాయ్మెంటు, ఈ ఫేస్ రీడింగు, ఇటువంటి వీటి వల్ల కొద్దిగా అంటే ఉద్యోగస్తులు కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఏమో కానీ, మామూలుగా అనుకుంటే సామాన్యుడికి ప్రభుత్వం అనేది అందుబాటులో ఉంది, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. అంటే సంపద సృష్టించకుండా ఖర్చు పెడుతున్నారు అని మన టీడీపీ గవర్నమెంట్ కానీ అదే ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు చెప్తున్నారండి. నిజంగా సంపద లేకుండా ఖర్చు పెడుతున్నారు కాబట్టి అప్పుల పాలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. దీని నుంచి దాటాలంటే సంపద సృష్టించాలి అంటున్నారు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎందుకు ఆ సంపద మీద అంత దృష్టి పెట్టట్లేదండి? వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ని కంబైన్డ్ క్యాపిటల్గా ఇచ్చారు. మరి ఆ రోజు ఎందుకండి వదిలేసి అమరావతిలో స్టార్ట్ చేశారు? అది వేస్ట్ కదా. మరి అక్కడ కంబైన్డ్గా అక్కడ మీరు అనుకున్నట్టుగా చూసుకుంటే అక్కడ సంపద సృష్టించారా, సంపద ఖర్చు పెట్టారండి అక్కడ సార్ అది అమరావతిలో? అమరావతి అంటే మనం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలి కాబట్టి అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకి రాజధాని అంత ముఖ్యం కాదు కదా. మనకి కంబైన్డ్గా ఉంది. చండీగఢ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కంబైన్డ్ స్టేట్ క్యాపిటల్గా. మనం ఎందుకు మన హైదరాబాద్ని విడిచిపెట్టాలి? సో అది మొదటి 5 ఇయర్స్లోనే తప్పులు జరిగిపోయాయి కొన్ని. సో దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయలేదు, ఆ గవర్నమెంట్ చేయలేదు అనేది అనడం తప్పు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా చాలా సీనియర్ మోస్ట్ లీడరు, అడ్మినిస్ట్రేటరు, మంచి క్యాపబిలిటీ ఉన్నవాళ్లే. కానీ ఈరోజు అక్కడ హైదరాబాద్ని విడిచిపెట్టి రావడమే మనం చేసిన పెద్ద తప్పు. సంపద సృష్టించడం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రలో ఉండేటప్పుడు హైదరాబాద్ నుంచే మనకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది. సో ఇప్పుడు అనేది ఆటోమేటిక్గా కొద్దిగా తగ్గింది. బట్ ఈవెన్ దెన్ ఈరోజు ప్రభుత్వ పథకాల వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది పెరిగింది. సో ప్రతి ఒక్కరు కూడాను ఒకప్పుడు కన్నా ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మనీ. ఒక రకంగా చూసుకుంటే అది యూరోప్లో వస్తుందో ఎలాగో వస్తుందో అనేది ప్రభుత్వానికి సంపద సృష్టించుకోవడం మళ్ళీ ప్రజల దగ్గర నుంచే సృష్టించుకుంటుంది. వేరే పరిశ్రమలు ఈవేనంటే మనకి ఆ ల్యాండ్ని బట్టి అక్కడున్న రిసోర్సెస్ని బట్టి మనకి రావడం జరుగుతుంది తప్పించి ఈరోజు మనకున్న దీని ప్రకారంగా ఆటోమేటిక్గా సంపద అనేది సృష్టించడం అవ్వదు. ముందు పౌరులని శుభ్రంగా చూడడము, వాళ్ళకి కావాల్సినటువంటిది ముఖ్యంగా ఏంటంటే మనకి స్కూల్స్ కానీ వైద్యం కానీ. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయాడు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈవెన్ ఎంప్లాయీస్ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మనకి ఈరోజు ఇవైతే ఉన్నాయి మనకి హాస్పిటల్స్. ముఖ్యంగా స్కూల్స్ పిల్లలకి టాయిలెట్స్ కానీ లేకపోతే స్టాఫ్కి కానీ లేడీ స్టాఫ్కి కానీ నిజమైనటువంటి చక్కనైనటువంటి వాతావరణం కల్పించారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాన్వెంట్స్లో కానీ టాయిలెట్స్ని చూస్తే చూడలేము. ప్లస్ వాళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. బట్ ఈవెన్ దెన్ మన పిల్లలు మేము కూడా అక్కడే జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ దానికి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని ఈ ప్రభుత్వం అనేది చాలా ఇది చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, అదేవిధంగా షెల్టరు. ఆ రకంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఆ విషయాల్లో చాలా సక్సెస్గానే ఉంది. సో మిగిలిన ఏ రకంగా చూసుకుంటే మనకి తెలంగాణలో చూసుకుంటే అర్బన్ ఓటింగ్ అనేది గవర్నమెంట్కి పడ్డది. ఈరోజు ఎక్కడ చూసుకుంటే అర్బన్ ఓటింగ్లో కొద్దిగా అటు ఇటులో ఉన్న రూరల్ అంతా కూడాను ఈరోజు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే విధంగా ఉన్నది. అదేవిధంగా అర్బన్లో కూడాను పనితీరు బాగానే ఉన్నది. ఎక్కడ కూడాను ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు. వస్తుంటుంది పోటీ. అంటే యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏ గవర్నమెంట్ మీద అనేది వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అలాగే వచ్చింది, అక్కడ కేసీఆర్ మీద అలాగే వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఆ రకమైనటువంటిది వస్తుంది. బట్ ఏ రకంగా చూసినా ఆయన ఏదైతే ప్రకటించారో నవరత్నాలని దానికి కట్టుబడుతూ ఎంత ఖర్చు అయినా ఎంత లోటైనా సరే ఆ మాట మీద నిలబడుతూ ఆయన అనేది పరిపాలన అనేది అందిస్తున్నారు.
అది మనం అక్కడ చూసుకోవాల్సిన విషయం. సో కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్లో వస్తే మరికొన్ని మీరన్నట్టుగా సంపద సృష్టించే కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే పరిశ్రమలని తెచ్చుకునే ఇది అవ్వచ్చు, సాఫ్ట్వేర్ని ఐటీని డెవలప్ చేసుకునే అంశాల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈరోజు ఇప్పుడు ప్రజలు ఎంత కరోనాలో కూడాను ఎవ్వరూ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడలేదు. సో ఆ రకంగా ప్రభుత్వం అనేది చర్యలు కూడా తీసుకోబడింది. దానికి సపోర్టుగా మన మోడీ ప్రభుత్వం కూడా అదే రకంగా పనిచేయడం వల్ల ఈరోజు గ్రామాలలో మంచి రోడ్లు అయితేనేమొచ్చు, రోడ్లు విస్తరణ కానీ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. సో కాబట్టి మాకు తెలిసినంత వరకు యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ కూడాను కొన్ని కార్యక్రమాలు అయితే మంచిగానే ఆయన అనుకున్నట్టుగా చేపట్టడం జరిగింది. ఈరోజు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ కార్మికులు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంతో కొంత నేనున్నాను అనే దీనికి ఆయన భరోసా ఇచ్చే విధంగా ఆయన పరిపాలన అనేది చేశారు. చంద్రబాబు గారిని ఆయన్ని మేము తక్కువ చేసి మాట్లాడము, జనసేన గారు మన పవన్ కళ్యాణ్ని ఇచ్చేయము. ఎందుకంటే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో అవసరము. ఇటువంటి ఫ్యూచర్ లీడర్స్ ఫ్యూచర్లో రావాలని మేము కోరుకుంటున్నాం. బట్ ఈ 5 సంవత్సరాల్లో కూడాను ఈ 4.5 సంవత్సరాల్లో చక్కగా పరిపాలించడం జరిగింది. ప్రజలకైతే ముఖ్యంగా పేద ప్రజలకి నేనున్నాననే భరోసా అనేది ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్రానికి కూడా ఒక మంచి ఇది అనేది వాతావరణం కూడా ఉన్నది. ఇప్పుడు పొలిటికల్గా 4 రకాలుగా విమర్శలు అనేది రావడం జరుగుతుంది. బట్ ఏదైతేనేమి సామాన్యుడికి ప్రభుత్వం అనేది అందుబాటులో ఉన్నది, నేనున్నాను అనే ఒక భరోసాని కూడా ఇవ్వడం జరిగిందండి. 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందా సార్? యాక్చువల్గా ఉంటుందండి. ఇంతకుముందు మీరు అన్నారు కదా, రూరల్లో పాజిటివ్గా ఉంది, అర్బన్లో కొంచెం టైట్గా ఉంది అన్నారు కదా. కూడా సెమీగానే ఉంటుంది సార్. అర్బన్ ఓటింగ్ని మనం ఇప్పుడు కూడాను అంత దీనిగా చెప్పలేము. బట్ ఈవెన్ దట్ మనకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సార్. వై నాట్ 175 to 175 అన్నారండి, అది జరిగి తీరుతుంది అంటారా? 175 to 175 ఇప్పుడు ఈ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అనేది చేపడుతున్నారు. బట్ అదేవిధంగా టీడీపీ చూసుకున్నా మనకి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి 1983 నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ, అన్ని రకాలుగా వెల్ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళకి కూడా మంచి నాయకులు కూడా మనకు ఉన్నారు. మనకి ఈ రకంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అశోక్ గజపతి కావచ్చు, శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఇటువంటి మంచి మంచి లీడర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ తాలూకా ఇది కూడా ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో చేశారు. కాబట్టి కొన్ని నియోజకవర్గాలు కొద్దిగా అటు ఇటు అయినా 100+లో గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. 24లో స్వతంత్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీని చేస్తుందండి, అందులో అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు జనసేన ఉన్న టీడీపీ ఎలియన్స్ అయ్యాయి కదా సార్, దీని ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉందా? దాని మీద ఏం ఉండదండి. ఎందుకంటే జనసేన అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నటుడు, మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. కానీ దానికి కార్యరూపం అనేది దాల్చలేకపోతున్నారు. ఏ రకమైనటువంటి ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఒక స్ట్రాటజీ అనేది ఉండటం లేదు. ఆయన మాటల్లో కానీ, ఆయన తీరులో కానీ ఆవేశం అనేది ఉండాలి. కానీ ఆ రకమైనటువంటి స్పీచ్ల్లో ఎదుటి వ్యక్తిని మనకి ఎలా పడితే అలాగా తిట్టడం అనేది కానీ ఇది కానీ అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా 3 పెళ్ళిళ్ళు అది ఇదంటూ ప్రతి మీటింగ్లో కూడా మంత్రులు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ప్రతి మీటింగ్లో ఇదే చెప్తున్నారు. వాళ్ళు అన్న దాంట్లో కూడా కుటుంబం తోలికి రాకూడదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగా అది కరెక్ట్ అంటారా? మరి అది కూడా కరెక్ట్ అండి. వ్యక్తిగతంగా ఎవరిని మనం విమర్శించకూడదు. ఇప్పుడు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దానిని అయితే పాలిటిక్స్లోకి వచ్చామని అనుకుంటే ఫస్ట్ వ్యక్తిగత జీవితాన్ని అందరూ కూడాను బేరేజ్ వేసుకొని విమర్శించడం జరుగుతుంది. సో కాబట్టి దానికి మనం తావు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వేరే మనకి పెద్ద పెద్ద నాయకులు గారు కానీ ఎప్పుడు కూడాను అటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. ఈవెన్ జగన్ కూడాను ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడాను ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆయన దురదృష్టము కొద్దిగా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేయడం వల్ల ఆయన్ని విమర్శించే అవకాశం కల్పించారు ఆయన. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.